I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHP. Birth control pills versus weight gain. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ గ్యాప్ ఇవ్వడానికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? సో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పేషెంట్ హిస్టరీని బట్టి, వాళ్ళ రెగ్యులర్ వర్క్ని బట్టి మనము పేషెంట్ గైడ్ చేస్తూ ఉంటాం. సో మనకుండే ఆప్షన్స్లో పిల్స్, తర్వాత ఇంజెక్షన్స్, హార్మోన్ ఇంజెక్షన్స్, తర్వాత కాపట్టి. సో ఈ 3 ఉన్నాయి. సో పిల్స్లో చాలా రకాలు ఉన్నాయి. సో పిల్స్ అనేది కాకపోతే డైలీ వాళ్ళు మెన్సెస్ వచ్చిన డే 1 నుంచి పిల్ రోజు తీసుకోవాల్సి వస్తుంది. అండ్ అదంతా అయిన తర్వాత మళ్ళీ విత్డ్రాల్ బిడి మళ్ళీ పిల్ స్టార్ట్ చేయాలి. సో వాళ్ళకి ఎన్ని మంత్స్ వద్దనుకుంటే అన్ని మంత్స్ కంటిన్యూస్గా ఆల్మోస్ట్ పిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో చాలా రకాలు ఉన్నాయండి. నేను కొన్ని మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తాను. చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. ఇది జెస్టోకేర్, డిసోజెస్ట్రాల్, ఇథనైల్ ఎస్ట్రాడియోల్. సో మనకు ఇంకొకటి సైపోకేర్, దీంట్లో సిప్రోటెరాన్ అండ్ ఇథనైల్ ఎస్ట్రాడియోల్. ఇంకొకటి ఫ్రీడేస్, దీంట్లో ఇథనైల్ ఎస్ట్రాడియోల్ డైనోజెస్ట్. సో చాలా రకాలు ఉన్నాయన్నమాట. సో హై డోసెస్, లో డోసెస్, ఇంకా పేషెంట్ వెయిట్ని బట్టి, పేషెంట్ ఇంకేమైనా మెడికల్ కండిషన్స్, డయాబెటిక్, హైపర్ టెన్షన్, ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, దాన్ని బట్టి మనం పిల్స్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి నేను చెప్పినట్టు ఇంజెక్షన్స్. సో ఇది ఎవ్రీ 120 డేస్కి ఒక ఇంజెక్షన్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. దీంట్లో మెడ్రాక్సిప్రొజెస్ట్రాన్ అసిటేట్ అని ఉంటుంది అనమాట. సో ఎవ్రీ 3 మంత్స్కి ఒక ఇంజెక్షన్ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి లూప్ అండి, కాపట్టి అంటాము. సో కాపట్టిలో చాలా రకాలు ఉన్నాయి. ఇది కాపట్టి 375. సో ఇది 5 years పనిచేస్తుంది. ఒకసారి కాపట్టి మనము గర్భసంచిలో మనకు పెట్టేసిన తర్వాత 5 years వరకు మనం ఆలోచించక్కర్లేదు. ఒకవేళ 5 years తర్వాత ఇంకొకసారి కూడా మనం కాపట్టి పెట్టుకోవచ్చు. సో దీని హాఫ్ లైఫ్ 5 years వరకు పనిచేస్తుంది అనమాట. సో ఇవన్నీ ఆప్షన్స్. చాలామంది మనం చెప్పంగానే ఫస్ట్ నేను విన్నాను పక్కన వాళ్ళకి వెయిట్ గెయిన్ అయింది, ఎదురింటి వాళ్ళకి వెయిట్ గెయిన్ అయింది, నాకు వెయిట్ గెయిన్ అవుతుందో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు. సో ఇవన్నీ మనకు హార్మోన్స్. సో లో డోస్ హార్మోన్స్ మనము ప్రిస్క్రైబ్ చేస్తాం. సో దీనివల్ల వెయిట్ గెయిన్ టెంపరీ. ఈ హార్మోన్స్ ఏం చేస్తాయంటే ఫస్ట్ 3-4 months వెయిట్ వచ్చినట్టు అనిపిస్తాయి. ఎందుకంటే అది వాటర్ రిటెన్షన్ వల్ల కొంచెం వెయిట్ గెయిన్ అనిపిస్తాయి. ఆ 2 to 3 months తర్వాత సెటిల్ అయిపోతుంది. సో దీనివల్ల పర్మనెంట్ వెయిట్ గెయిన్ కానీ లాంగ్ లాస్టింగ్ వెయిట్ గెయిన్ అనేది ఉండదు. సో కాకపోతే ఇవి హార్మోన్స్ కాబట్టి కొన్ని డాక్టర్స్ జాగ్రత్తలు చెప్తారు, దాన్ని బట్టి పాటించాలి. అండ్ ఒక్కసారి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టు ఎవ్రీ మంత్ రమ్మంటాం అనమాట. ఎందుకు అంటే ఇంకేమన్నా వాళ్ళకు కొన్ని టాబ్లెట్స్, ఇటు హార్మోన్ టాబ్లెట్స్ వల్ల నాసియా రావడము, వామిటింగ్ రావడం, కొంతమందికి పడకపోవచ్చు. కొంతమంది మైగ్రేన్ పేషెంట్స్కి హెడేక్ పెరగడము అలా ఉంటుంది. కాబట్టి మనం పిల్స్ ఇప్పుడు ఇచ్చినా కూడా ఎవ్రీ మంత్ అడ్వైస్ చేస్తాం. చాలా మంది మనం ఒక 1 month ప్రిస్క్రైబ్ చేస్తే పేషెంట్స్ 6 months 1 year వాళ్ళే వాడేసుకుంటూ ఉంటారు. కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు వస్తుంటారు. సో దిస్ నాట్ అడ్వైజబుల్. సో డాక్టర్ ఏ విధంగా చెప్పారు, ఎన్ని మంత్స్ వాడుకోవాలి, మళ్ళీ రివ్యూ ఎప్పుడు, దాన్ని బట్టి వెళ్ళాలి. సో ఇంకొకటి ఈ హార్మోన్ వల్ల ఏమవుతుందంటే వెయిట్ గెయిన్ చూస్తే మనము ఇయర్కి ఒక 2 to 3 kgs పెరుగుతారండి. సో ఇయర్లో 2 to 3 kgs అనేది ఇట్స్ నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. సో వీటి వల్ల మనకు అడ్వాంటేజెసే కానీ డిసడ్వాంటేజెస్ లేవు. సో వెయిట్ గెయిన్ అనేది అది ప్రయారిటీనే కాదు. ఇంకొకటి ఏమంటే వెయిట్ గెయిన్ అంటే ఇంకేదైనా మెడికల్ కండిషన్స్ వల్ల వెయిట్ గెయిన్ అవుతుందో చూసుకోవాలి. ఏమన్నా స్ట్రెస్ ఉందా, ఏమైనా థైరాయిడ్ ఉందా, షుగర్ అటాక్ అయిందా, వాటిని మనం ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. అంతేగాని ఆల్వేస్ పిల్స్ని మనము బ్లేమ్ చేయకూడదు. సో దీస్ ఆర్ వెరీ గుడ్ ఆప్షన్స్ అండి. ప్రెగ్నెన్సీ స్పేసింగ్ అంటాం. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి స్పేస్ ఇవ్వాలంటే ఇవన్నీ ఆప్షన్స్. సో మన పేషెంట్ హిస్టరీని బట్టి వాళ్ళకు ఈ ఆప్షన్స్ ఇస్తూ ఉంటాం. వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు ప్రతిదానికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో పేషెంట్కి ఏది ప్రిఫరబుల్లో అది మనం అడ్వైస్ చేస్తాం, అది గైడ్ చేస్తాం. థ్యాంక్ యూ.